హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మాయి ఇంట్లో వరలక్ష్మి వ్రతం అండి. సెకండ్ వారం కుదరలేదు చేసుకోవడానికి, మా ఇంట్లో ఫంక్షన్ ఉండడం వల్ల. అందుకని మా అమ్మాయి ఈరోజు పూజ చేసుకుంటుంది. మా అమ్మాయి కోసం ఇవన్నీ వండి తీసుకెళ్తానండి. మా అమ్మాయి ఏమో పూజ సామాన్ అన్నీ రెడీ చేసుకుంటుంది, నేను పిండి వంటలు చేసి తీసుకెళ్తాను ప్రసాదాలు. ఇది పులిహారకు రైస్ అండి, ఇది పూర్ణాలకు పప్పు, ఇది పూర్ణాలకు పూతపిండి, పులిహార పులుసు అండి, గారెల పిండి, పరవాణానికి పాలు కాగుతున్నాయండి. ఇక్కడ ఇది మాకు కాఫీ కోసం. ఇక్కడ పులిహారలోకి అన్నీ వేయించి పెట్టుకున్నానండి. ఈరోజు నా పూజ కూడా అయిపోయిందండి. ఈ దీపాలు ఎవరికి అనుకుంటున్నారా? మా వారికి, మా చిన్న అమ్మాయికి రెడీ చేసి పెట్టాను అన్నమాట. గారెలకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇక్కడ పరవాళ్ళ ఉడుకుతుంది. గారెలు రెడీ అయిపోతున్నాయండి. పరవాణం అవుతుంది. ఇది పరవాణంలోకి పాకం పెట్టానండి. బెల్లం, పులిహోర, పరవాణం, గారెలు రెడీ అయిపోయినాయండి. మా అమ్మాయి సలివిడి కలుపుతుంది. పూర్ణాలు రెడీ అవుతున్నాయండి. పూర్ణాలు రెడీ అయిపోయినాయండి. పూర్ణాలు రెసిపీ కావాలంటే మీకు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి, మీకు రెసిపీ పెడతాను. మేము వీటిని పూర్ణాలు అంటామండి. వీటినే కొంతమంది బూర్లను కూడా అంటారు. మా అమ్మాయి పూజ చేసుకుంటుందని చెప్పి అన్నీ నేను వండుకుంటున్నాను ఏంటో అనుకుంటున్నారా? మా అమ్మాయి వాళ్ళు మేము ఒకే కాలనీలో ఉంటామండి. మా అమ్మాయి జాబ్ చేస్తుంది, తనకి ఇంట్లో పని మనిషి కూడా లేదు. ఇంట్లో వర్క్ చేసుకొని పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకొని జాబ్ చేయాలి. అందుకని చెప్పి దేవుడి నైవేద్యాలు అవి నేను వండుకొని పట్టుకెళ్తానండి. నాకు నా పిల్లలకు పని చేయాలండి చాలా ఇష్టం అండి. వాళ్ళు ఏమన్నా పని చెప్పకపోతేనే నాకు బాధ అనిపిస్తుందండి. నేను ఉన్నది ఎందుకండి, వాళ్ళకి హెల్ప్ చేయడానికే కదా. అలా నా పిల్లలకు రావనుకున్నారు, అన్నీ నేర్పిస్తాను, కానీ వాళ్ళతో ఏమీ చేపించనండి. నేను ఉన్న వాళ్ళు అన్నీ నేనే చేస్తాను. వాళ్ళకి ఏమన్నా చేయలేదనుకోండి, నా హెల్త్ ఇష్యూస్ వల్లే నేను చేయలేకపోతున్నానని నాకు మానసికమైన బాధ ఎక్కువైపోతుందండి. అందుకని వాళ్ళు కూడా పాపం నన్ను వద్దని అనరండి. ఇప్పుడు మా చిన్నమ్మాయికి మ్యారేజ్ చేస్తున్నాను కదండి, పెళ్ళైనాక తనకు కూడా అన్నీ నేనే హెల్ప్ చేసి పెడతానండి. పూర్ణాలు రెడీ అయిపోయినాయండి.